నమస్కారం మిత్రులారా. సంపద, సౌభాగ్యం, శక్తి మరియు సౌందర్యానికి ప్రతీక శ్రీ మహాలక్ష్మి. జీవితంలో మనకు ఏది సాధించాలన్నా, ఏ చిన్న విజయం దక్కాలన్నా ఆ జగన్మాత అనుగ్రహం ఉండాల్సిందే. భక్తుల కష్టాలను చూసి కరిగిపోయి కనకధార కురిపించే ఆ కరుణామయి గురించి, అష్టలక్ష్మిగా ఆమె ప్రసాదించే వరాల గురించి, అలాగే లక్ష్మీదేవి కంటే ముందు పుట్టిన ఆమె అక్క అలక్ష్మి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు తప్పక చూడండి. మిత్రులారా, క్షీరసాగర మథనం గురించి మనందరికీ తెలిసిందే. దేవతలు, రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి పాలసముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఆ సముద్రం నుంచి ఎన్నో అద్భుతాలు ఉద్భవించాయి. అందులో భాగంగా ఒకానొక ఫాల్గుణశుద్ధ పూర్ణిమ రోజున సాక్షాత్తు ఆ సిరుల తల్లి మహాలక్ష్మి అవతరించింది. అందుకే ఆ రోజును మనం లక్ష్మీ జయంతిగా జరుపుకుంటాం. జీవితంలో లాభం, సంపద, అభివృద్ధి అన్నీ లక్ష్మీ స్వరూపాలే అని మన ఋగ్వేదం చెబుతోంది. మనకు ఏది లభించినా అది మన గొప్పతనమని అహంకరించకుండా అది అమ్మవారి అనుగ్రహంగా భావించాలి. శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తి భక్తులను ఎలా ఆదుకున్నాడో అలాగే ఆ తల్లి కూడా 8 రూపాలు ధరించి భక్తులను అనుగ్రహిస్తోంది. వారే అష్టలక్ష్ములు. 1. ఆదిలక్ష్మి, ప్రాణశక్తిని ఇస్తుంది. 2. ధాన్యలక్ష్మి, పుష్కలమైన ఆహారాన్ని ప్రసాదిస్తుంది. 3. ధైర్యలక్ష్మి, కష్టకాలంలో నిలబడే ధీరత్వాన్ని ఇస్తుంది. 4. గజలక్ష్మి, సమాజంలో కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది. 5. సంతానలక్ష్మి, సత్సంతానాన్ని ఇస్తుంది. 6. విజయలక్ష్మి, మనం చేసే ప్రతి పనిలో విజయాన్ని చేకూరుస్తుంది. 7. విద్యాలక్ష్మి, జ్ఞానసంపదను ఇస్తుంది. 8. ధనలక్ష్మి, సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అమ్మవారి వాహనం గుడ్లగూబ. ఆమె 4 చేతులు మానవులకు ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 పురుషార్థాలను ప్రసాదిస్తాయి. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, లక్ష్మీదేవి మా ఇంట్లో ఎందుకు స్థిరంగా ఉండదు అని. ఒకసారి ధర్మరాజు భీష్ముణ్ణి లక్ష్మీదేవి ఎక్కడ కొలువై ఉంటుంది అని అడిగాడట. దానికి భీష్ముడు చెప్పిన సమాధానం వింటే మీకే అర్థమవుతుంది. శుచి, శుభ్రత ఉన్న ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అలాగే సత్యం పలికేవారు, దానాలు చేసేవారు, అతిథులను ఆదరించేవారు, కాలాన్ని వృధా చెయ్యనివారు అమ్మవారికి ఎంతో ఇష్టం. పచ్చని పొలాలు, గోవు, ఏనుగు కుంభస్థలం, ఇల్లాలి నుదుటి సింధూరం లక్ష్మీదేవికి ఆవాసాలు. అంతేకాదు, మన పురాణాల ప్రకారం ప్రతి స్త్రీలోనూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఏ ఇంట్లో అయితే స్త్రీలను గౌరవిస్తారో ఆ ఇంట్లో సిరుల తల్లి ఆనందంగా ఉంటుంది. స్త్రీలను అవమానించే చోట దారిద్ర్యం తాండవిస్తుంది. అలాగే జిహ్వాగ్రే వర్ధతే లక్ష్మి అంటారు. అంటే మన నాలుక చివరన ఆ తల్లి కొలువై ఉంటుందట. పరుషంగా, కఠినంగా మాట్లాడేవారికి అమ్మవారు దూరమవుతుంది. మృదువుగా, ఇతరులకు మేలు జరిగేలా మాట్లాడే సాత్వికులంటే అమ్మవారికి మహాప్రీతి. స్వామివారు అవతారాలు ఎత్తిన ప్రతిసారీ అమ్మవారు కూడా ఆయన వెంట నడిచింది. శ్రీరాముని అర్ధాంగి సీతాదేవిగా, శ్రీకృష్ణుని భార్య రుక్మిణిగా, పరశురాముని సతీమణి ధరణిగా అవతరించింది లక్ష్మీదేవి. అలాగే విష్ణువు పృథుచక్రవర్తిగా వచ్చినప్పుడు అచ్చిగా, ఋషభునిగా వచ్చినప్పుడు జయంతిగా ఆమె స్వామివార్ని అనుసరించింది. ఇక మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మీ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఈ క్షేత్ర స్థలపురాణం ప్రకారం ఒకసారి విష్ణుమూర్తిపై అలిగిన మహాలక్ష్మి వైకుంఠం వదిలి భూలోకంలోని కొల్హాపూర్ చేరుకుంది. అక్కడ అగస్త్య మహర్షి ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం. లక్ష్మీదేవికి ఒక అక్క ఉందన్న విషయం మీకు తెలుసా? ఆమె పేరే అలక్ష్మి. ఈమెను జ్యేష్ఠాదేవి అని కూడా అంటారు. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి కంటే ముందే ఈ అలక్ష్మి పుట్టింది. ఈమె వాహనం గాడిద. చేతిలో చీపురుకట్ట పట్టుకుని కాకిబొమ్మ ఉన్న జెండాతో ఉంటుంది.
అలక్ష్మి దురదృష్టానికి ప్రతీక. అయితే ఈమెను పూజిస్తే జీవితంలో అపాయాలు తొలగిపోయి భాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. జీవితంలో వచ్చే కష్టాలను, దుఃఖాలను కూడా మనం నిబ్బరంగా ఎదుర్కోవాలని సూచించడానికే అమ్మవారు ఈ అలక్ష్మీ రూపంలో కూడా అవతరించిందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. చూశారు కదా మిత్రులారా, ఇంతటి మహిమాన్వితమైన ఆ జగన్మాతను జ్ఞానదాయైః బుద్ధిదాయైః సర్వదాయైః నమో నమః అని నిత్యం స్తుతిద్దాం. ఆ దేవి అనుగ్రహంతో మీ అందరి ఇళ్లలో సిరి సంపదలు, సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో జై మహాలక్ష్మి అని రాయడం మర్చిపోకండి. సర్వేజనా సుఖినో భవంతు. నమస్కారం.